హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనకి కొన్ని చీరలకి రెడీమేడ్ వర్క్ వచ్చేసి వస్తుందండి. అంటే బ్లౌజ్ కూడా వర్క్ వస్తుందన్నమాట. నెక్కి హ్యాండ్స్కి వర్క్ వచ్చేసి చీరతో పాటు బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది. అయితే ఈ నెక్ వచ్చేసి మనకి వెడల్పు ఎక్కువ ఉంటుంది కానీ నెక్ డౌన్ తక్కువగా ఉంటుందండి. వీళ్ళు అలాగే బ్లౌజ్ పొడవు కూడా ఎక్కువ ఇవ్వరు. అంటే బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి ఈ వర్క్ వాళ్ళు ఇచ్చే వర్క్ పొడవు సరిపోదన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ కస్టమర్ ఆది బ్లౌజ్ అయితే తీస్తున్నాను. ఈ ఆది బ్లౌజ్ ఎంత పొడవు ఉన్నది చూస్తాను. ఈ ఆది బ్లౌజ్ పొడవు తగ్గట్టు మనకి వర్క్ కూడా వచ్చిందా లేదా అని ఈ విధంగా అయితే చూసుకోవాలి. ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ మధ్యకి మడత పెట్టి ఈ విధంగా షాలర్ దగ్గర నుంచి మనకి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ డాట్ దాకా లైట్గా సాగదీస్తే మనకి బ్లౌజ్ అసలు పొడవు అయితే వస్తుందండి. ఇలా చూసుకున్నప్పుడు నాకు పావు దక్క 16 వచ్చింది. బ్యాక్ పార్ట్ నడుము పట్టి స్టిచ్చింగ్ కోసం పావించు, షోల్డర్ కోసం హాఫ్ ఇంచు కలిపి కొచ్చులతో కూడా కలిపితే 16.5 వస్తుందండి. అయితే కనీసం మనకి 16.5 ఉండాలన్నమాట కట్ చేసుకోవడానికి. ఈ వర్క్ వచ్చేసి పావు దక్క 16 ఉండాలి. కానీ మనకి రెడీమేడ్ వాటికి అంత పొడవు అయితే ఇవ్వరండి. ఒకసారి చూడండి, నేను కొలుస్తున్నాను. నెక్ దగ్గర నుంచి కింద నడుము మధ్య దాకా నూడానికి ఇచ్చారు కదా, అంచు దాకా కొలిచినప్పుడు 14 వచ్చిందండి. 14 అంటే మనకి 2 ఇంచెస్ తక్కువ ఉంది. ఆ 2 ఇంచెస్ని మనము నెక్ పైన భాగాన్నే పెంచుకోవాలి. కింద వైపు అయితే మనకి నడుము వద్ద వచ్చింది కదా, కాబట్టి దాన్ని దాటి పెడితే బాగోదు, కాబట్టి పైన వైపునే పెంచుకోవాలి. కొన్ని నాట్లకైతే కింద వైపు పెంచుకోవాల్సి ఉంటుందండి. కింద వైపు పెంచుకుంటే నడుము వద్ద మరి పైకి వెళ్ళిపోతుంది అనమాట. నెక్ పైకి వెళ్ళిపోయి నడుము వద్ద ఎక్కువ అనేస్తుంది. పైకి పెట్టుకుంటే అంటే షోల్డర్ దగ్గర పొడవు పెంచుకుంటే మనకి వర్క్ వచ్చేసి నెక్ చూసారు కదా సరిపోదు. ఒకసారి చూడండి, బ్యాక్ పార్ట్ నేను లైనింగ్ కట్ చేసేసాను, మీకు వేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ పైకి వేసుకుంటే ఏమవుతుందంటే షోల్డర్ పై దాకా ఈ నెక్ వర్క్ ఉండదన్నమాట. మనకి 2 ఇంచెస్ తక్కువ ఉంటుంది. అయితే దీన్ని నేను ఏ విధంగా కవర్ చేసి స్టిచ్చింగ్ చేశాను అన్నది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానండి. నెక్ డౌన్ వచ్చేసి కరెక్ట్గా పెట్టుకున్నాను, షోల్డర్ పైకి పెట్టుకున్నాను అన్నమాట. షోల్డర్ పైకి మనకు వర్క్ లేదు, ప్లెయిన్ వస్తుంది. అక్కడ కిందంతా నడుము మధ్యకి అది సేమ్ వస్తుంది. ఈ విధంగా లైనింగ్ కట్ చేసిన తర్వాత మనకి వర్క్ వచ్చిన బ్లౌజ్ పీస్ని ఆ వర్క్కి నెక్ మధ్యకి మడత పెట్టేసి ఈ విధంగా లైనింగ్ని అయితే వేసేసి కట్ చేసేస్తున్నానండి. అయితే మీరు ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా లైనింగ్ వేసి కట్ చేసినప్పుడు మనము చుట్టూ హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా కట్ చేసుకుంటాము. కానీ ఈ చంక దగ్గర వచ్చేసి 1 ఇంచ్ 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. నేనైతే 3/4 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నానండి. అది కూడా ఎందుకో చెప్తాను. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్కి వర్క్ ఇచ్చారు కదా, ఈ నెక్ వెడల్పు ఎక్కువ ఉంది, మనం తగ్గించుకోవాలండి. తగ్గించుకున్నప్పుడు మనకి షోల్డర్ తగ్గిపోతుంది. కాబట్టి నేను 3/4 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకోమని చెప్పాను. ఇప్పుడు ఎలా తగ్గిస్తానో కూడా చెప్తానండి. ఫస్ట్ మీకు లైనింగ్ వేసి అయితే చూపిస్తాను. లైనింగ్ని అయితే మనము ఆది బ్లౌజ్కి తగ్గట్టు నెక్ షోల్డర్ కరెక్ట్గా పెట్టుకున్నాము. కానీ దానికి తగ్గట్టు మనకి ఈ వర్క్ బ్లౌజ్ నెక్ అయితే ఉండదండి. అలా రెడీమేడ్గా ఇస్తారు కాబట్టి ఒకసారి చూడండి. మనము వర్క్ ప్రకారం నెక్ కట్ చేసేస్తే మనం లైనింగ్ కట్ చేసాం కదా, షోల్డర్ తగ్గిపోతుంది. మరి ఎలా కవర్ చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనకి నెక్ వెడల్పు ఎంత వచ్చింది చూసుకోవాలి. మనము లైనింగ్కి పెట్టిన నెక్ వెడల్పు కంటే ఎంత ఎక్స్ట్రా వచ్చిందో కూడా చూసుకోవాలి. ఇది నెక్ వెడల్పు వచ్చేసి వర్క్కి 7 ఇంచెస్ వచ్చిందండి. మనం వచ్చేసి 5.5 ఇంచెస్ పెట్టుకున్నాము. అంటే మనకి ఇందులోంచి 1.5 ఇంచ్ తగ్గించాలి. అది ఎలాగంటే ఇలా నెక్ మధ్యన టేప్ పెట్టుకుని ఇటుపక్క 2.5 ఇంచెస్ ఇటుపక్క 2.5 ఇంచెస్ తగ్గించేసాను. అప్పుడు మనకు మధ్యలో ఎంత వచ్చిందండి, 2 ఇంచెస్ వచ్చింది. మనమైతే 1.5 ఇంచే తగ్గించాలి కాబట్టి మళ్ళీ పావు ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాను. అప్పుడు మనకి ఇది మధ్యలో 1.5 ఇంచు వచ్చిందన్నమాట. ఈ 1.5 ఇంచుకి మనము కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకి వర్క్కి ఇచ్చిన బయటకి అవుట్లైన్ ఉంది కదా, ఈ అవుట్లైన్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా నెక్కను సదురుకుని ఈ 1.5 ఇంచ్ని నెక్ మధ్యకి వచ్చేలాగే కుట్టు వేసుకోవాలి. మనం చివరి దాకా కూడా వేసుకోక్కర్లేదండి. మనకి నెక్ కింద వైపు రౌండ్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, పైన వైపు తగ్గించుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా తగ్గించుకున్నాను. ఒకసారి చూడండి, దీనివల్ల మనకి నెక్ వెడల్పు తగ్గుతుంది. నెక్ వెడల్పు తగ్గిన తర్వాత మనకి నెక్ కూడా నీట్గా ఉంటుందండి. మరీ నెక్ వెడల్పుగా కట్ చేసేసినా సరే అంత లుక్ రాదు. ఒకసారి చూడండి, ఈ విధంగా మనకి క్లాత్ కుట్టు వేసుకున్నాం కదా, ఇలా ఉంటుందన్నమాట. ఇది ఏం పర్వాలేదు, మనకి కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి చూడండి, లైనింగ్ని అయితే మనం ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ అయితే దీని మీద వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనకి లైనింగ్ బ్లౌజ్ పీసు కరెక్ట్గా సరిపోయింది, హెచ్చు తగ్గులు లేకుండాని. తర్వాత మనము వర్క్ చుట్టూ అంటే మనకి వర్క్ ఇచ్చారు కదా, నెక్ చుట్టూ కూడా లైన్ ఇచ్చారు కదా, దాని ప్రకారం కుట్టు వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నెక్ జాయింట్ చేసేసుకున్నాను.
అలాగే చుట్టూ కూడా అంటే లైనింగ్ని బ్లౌజ్ పీస్ని జాయింట్ చేస్తూ చుట్టూ కూడా కుట్టు వేసుకోవాలి. మనము చిల్క్ క్లాత్లకి లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు అడిగివైపు లైనింగ్ ఉండి పైన వైపు బ్లౌజ్ పీస్ ఉండేలా జాయింట్ చేసుకుంటే మనకి పక్కకు జరిగిపోకుండా కుట్టు వేసుకోగలము. ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్ అయితే కట్ చేసేసానండి. ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఒకసారి చూడండి, మనం లైనింగ్కి నెక్ డౌన్ ఎంత మార్కింగ్ చేసామో అంత అయితే నెక్ రాలేదండి, డౌన్ తగ్గింది. మరి కస్టమర్ వచ్చేసి వర్క్ పోయినా పర్వాలేదు మాకు మట్టుకి నెక్ డౌన్ కావాలన్నారు. చూడండి, ఆది బ్లౌజ్ ప్రకారం నడుంబద్ద చూసినప్పుడు కూడా మనకి నడుంబద్ద పొడవు కూడా పెరిగిపోతుంది. ఈ కస్టమర్కి నెక్ డౌన్ ఎక్కువ ఉండాలి, అలాగే నడుంబద్ద కూడా పెద్దది ఉంటే ఇష్టం ఉండదు. అటువంటిప్పుడు మనం నడుంబద్ద దగ్గర ఈ విధంగా తగ్గించుకోవాలండి. నేను దీన్ని పైపింగ్ వేసేసి కవర్ చేసేస్తాను. ఈ చుట్టూ ఉన్న లైన్ కూడా కట్ చేసేస్తానండి. అయితే మనము లైన్ అయితే కట్ చేయకూడదు, మనకి నెక్కకున్న లైన్ ఉంది కదండి, వర్క్తో వచ్చిన లైన్, ఆ లైన్ కట్ చేయకూడదు, మరి నెక్క వెడల్పు పెరిగిపోతుంది. కాబట్టి నేను లైన్ వారకల్లో ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుని నెక్కనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనము కింద వైపు నడుంబద్ద స్టిచ్చింగ్ ఎలా చేయాలో చెప్తాను. అలాగే మనం డాట్లు అంటే వర్క్ ఉంది కదా, వర్క్ ఉంటే డాట్లు ఎలా వేసుకోవాలో కూడా మీకు ఒక ఐడియా అయితే చెప్తానండి. ఫస్ట్ అయితే నడుంబద్ద స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. ఈ విధంగా నడుంబద్ద స్టిచ్చింగ్ వేసిన తర్వాత నేను డాట్లు స్టిచ్చింగ్ వేస్తాను. మనకు డాట్ మార్కింగ్ దగ్గర పెట్టుకున్నాం కదా డాట్ మార్కింగ్, ఆ మార్కింగ్ దగ్గర ఈ అద్దాలను అయితే తీసేస్తున్నానండి. నేను సిప్స్ ఉన్నా సరే తీసేస్తూ ఉంటాను. ఇవి తీసేసిన మనకి మడతలోకి వెళ్ళిపోతాయి కాబట్టి కవర్ అయిపోతుంది. అంటే బ్యాక్ డాట్లు స్టిచ్చింగ్ వేసుకుంటేనే మనకి బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది. అవి వేసుకోకపోతే అంతగా బాగున్నట్టు అనిపించదు నాకైతే. అందుకనేసి నేను వర్క్ ఏమైనా ఉన్నా ఈ విధంగా డాట్ ముట్టికి అంటే డాట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు ముట్టికి సిప్స్ అన్నా ఇలాంటి అద్దాలైనా సరే తీసేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేస్తాను. మనకి ఇంకా తేడా ఉండదన్నమాట ఈ విధంగా వేసుకుంటేనే. ఈ ఐడియా మీకు కూడా ఉపయోగపడొచ్చండి, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, మనకి నీట్గా ఉంటుందన్నమాట ఈ డాట్ వేయడం వల్ల. అలాగే ఇటు పక్క కూడా డాట్ ఎక్కడ వేయాలనుకుంటున్నామో అక్కడ మట్టుకే ఈ అద్దాలను తీసేసి ఇటువైపు డాట్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. అయితే మీకు ఈ బ్లౌజ్ కటింగ్ నేను ముందు వీడియోలో పెట్టానండి, ఆ వీడియో చూడండి. అలాగే ఫ్రంట్ పార్ట్ నేను మార్కింగ్ ప్రకారము స్టిచ్చింగ్ చేస్తున్నానా మార్చి స్టిచ్చింగ్ చేస్తున్నానా అని ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టానండి, ఆ వీడియో కూడా చూడండి. అలాగే సైడ్ జాయింట్లు హెచ్చు తగ్గులు రాకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలని ఈ బ్లౌజు సైడ్ జాయింట్లు కుట్టిన వీడియో కూడా పెట్టాను, ఆ వీడియో కూడా చూడండి. మీకు చాలా డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లను కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. నేను ఫ్రంట్ పార్ట్ డాట్లు మార్కింగ్ వీడియో చేస్తానని చెప్పాను కదండి. డాట్లు స్టిచ్చింగ్ వేసేసుకున్నాక సేఫ్ బెల్ట్ ఉక్స్లు పట్టి తాళ్ళు పట్టి కూడా వేసేసుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని అయితే ఉక్స్లు పట్టి తాళ్ళు పట్టి ఎదురెదురుగా వచ్చే విధంగా వేసుకుని షోల్డర్స్ని అయితే జాయింట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత నేను మెడని అంటే నెక్ పట్టి స్టిచ్చింగ్ చేస్తాను. నెక్ పట్టికి నేను పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ వచ్చేసి థ్రెడ్ లేకుండా, మనం థ్రెడ్ లేకుండా కూడా పైపింగ్ వేయచ్చు. అయితే థ్రెడ్ లేకుండా పైపింగ్ ఎలా వేస్తానో చెప్తానండి. ఫస్ట్ నేను టైలరింగ్ నేర్చుకున్న కొత్తలో అయితే మేము థ్రెడ్ లేకుండానే పైపింగ్ వేసేవాళ్ళమండి. తర్వాత థ్రెడ్ అలవాటు చేసుకున్నాము. ఫస్ట్ థ్రెడ్ లేకుండా పైపింగ్ వేస్తేనే మనకి థ్రెడ్ వేసి పైపింగ్ ఈజీగా అనిపిస్తుంది అన్నమాట, అంటే వస్తుంది. ఫస్ట్ మనం థ్రెడ్ తోటే పైపింగ్ స్టార్ట్ చేసామంటే కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. కాబట్టి మీరు థ్రెడ్ లేకుండా పైపింగ్ వేయడం కూడా నేర్చుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ని జాయింట్ చేసిన తర్వాత మనము ఆది బ్లౌజ్ ప్రకారము నెక్ అలాగే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉందా లేదా అని చూసుకోవాలి. ఇదైతే నేను స్టిచ్చింగ్ వీడియోలో పెడతానండి, ప్రతి వీడియోలోనే కూడా. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు 1/2 ఇంచ్ దాకా ఉక్సులు పట్టి వైపు భాగం ఎక్కువయ్యింది. అలాగే నేను నెక్ని ఉక్సులు పట్టి వైపు నెక్ని ఉక్సులు పట్టి వైపు తాళ్ళు పట్టి వైపు నెక్ని తాళ్ళు పట్టి వైపు అలాగే బ్యాక్ నెక్ని బ్యాక్ వైపు ఏ నెక్ ఆ నెక్ సపరేట్గా కొలుచుకుంటాను. ఈ విధంగా కొలుచుకున్నప్పుడు తగ్గితే మనము ఎలా పెంచుకోవాలో, అలాగే అంటే నెక్ పెద్దదైతే ఎలా తగ్గించుకోవాలని ఒక వీడియో కూడా చేశానండి. మన ఛానల్లో బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు టిప్స్ తోటి బోల్డన్ని వీడియోలు అయితే ఉన్నాయండి. ఆ వీడియోలన్నీ మీరు చూసారంటే మీకు బ్లౌజ్ కటింగ్లోని స్టిచ్చింగ్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెడితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. నాకు ఉక్సులు పట్టి వైపు నెక్ కొలుచుకున్నప్పుడు అయితే కొద్దిగా 1/2 ఇంచ్ తగ్గింది. తాళ్ళు పట్టి వైపు నెక్ అయితే ఈక్వల్గా సరిపోయిందండి. బ్యాక్ నెక్ వచ్చేసి 1 ఇంచ్ తగ్గింది. కానీ మనం పైపింగ్ వేసిన తర్వాత ఇంకా నేను తగ్గించేస్తాను కాబట్టి
సరిపోతుందండి. అందుకని నేను బ్యాక్ వైపు నెక్ తగ్గిన తీయట్లేదు. కానీ ఫ్రంట్ వైపు ఉక్సులు పట్టి వైపు అయితే నెక్ తగ్గింది. అలాగే మనకి ఈ ఉక్సులు పట్టి వైపు పొడవు కూడా పెరిగింది కదా, ఈ నెక్ రౌండ్తో పాటు ఉక్సులు పట్టిని కూడా నేను కట్ చేసేసాను. అలాగే మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఈ విధంగా పెట్టుకుని చూసుకుని మనకి ఎగస్ట్రా వస్తే కట్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా మనము రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత పైపింగ్ వేయడం కోసం నేను క్రాస్ ముక్కలను అయితే తీసుకుని నెక్ పట్టీని అయితే రెడీ చేసుకున్నాను. దీని అయితే నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ వేసేటప్పుడు మనం నార్మల్గా వేసేసుకుంటే సరిపోతుంది. కానీ ఒకే లైన్ మీద రావాలి. ఒక చోట లోపలికి ఒక చోట చివరికి కాకుండా కుట్టు అంతా ఒకే లెంత్ మీద వచ్చేలాగా వేసుకుని రౌండ్ తిరిగే చోట ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్ రౌండ్ అయితే బాగా తిరుగుతుంది. తర్వాత పైపింగ్ అయితే వేస్తున్నాను, ఒకసారి చూడండి. నేను థ్రెడ్ ఉపయోగించట్లేదండి. థ్రెడ్ ఉపయోగించకుండానే మీకు థ్రెడ్ ఎంత సన్నంగా ఉంటుందో అంత సన్నంగా మనము ఈ నెక్ పట్టిని స్టిచ్చింగ్ వేసి కుట్టు వేయాలి. ఒకసారి చూడండి. మనకి థ్రెడ్ ఎంత సన్నంగా ఉంటుందో ఈ నెక్ పట్టిని కూడా అంతే సన్నంగా మడత పెట్టుకోవాలి. అయితే బ్లౌజ్ పీస్ మీద కానీ ఈ పైపింగ్ క్లాత్ మీద కానీ ఈ కుట్టు పడకూడదండి. రెండాటికి మధ్యలో సూది దిగేలాగా చూసుకోవాలి. అలాగ మనం స్టార్టింగ్లో పెట్టుకున్నామంటే మొత్తం అంతా అలాగే పడిపోతుంది కుట్టు. అలా కాకుండా బ్లౌజ్ మీద పడేలా పెట్టుకుంటే బ్లౌజ్ మీద పడుతుంది, పైపింగ్ మీద పడేలా ఉంటే సూది పైపింగ్ మీద పడిపోతుంది కుట్టు. కాబట్టి రెండాటికి మధ్యన గాడి ఉంటుంది కదండి, ఆ కుట్లో మధ్యలో అలాగ పడేలాగా సూదిని చూసుకుని కుట్టు స్టార్ట్ చేశారంటే మొత్తం అంతా చూడండి ఒకసారి. మనకి పైపింగ్ ఎంత బాగా వస్తుందో, థ్రెడ్ పెట్టినట్టే వస్తుంది, బాగుంటుందండి. ఫస్ట్లో అయితే మేము ఇలాగే వేసేవాళ్ళము. మీరు ఫస్ట్ ఇలాగ అలవాటు చేసుకున్న తర్వాత థ్రెడ్ని ఉపయోగించండి. అంటే కొంతమందికి థ్రెడ్తో పైపింగ్ వేయడం రాదు. అటువంటి వాళ్ళు ఇలా ట్రై చేసి తర్వాత థ్రెడ్ ఉపయోగిస్తే ఈజీగా అనిపిస్తుందండి. అలాగే మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ వాళ్ళ చుట్టూ కూడా దారంతో వచ్చిన లైన్ వచ్చింది వెడల్పుగానే. నేనైతే ఆ వెడల్పుని తగ్గించేసి ఈ నెక్ పట్టినైతే స్టిచ్చింగ్ వేసేసానండి. వేసేసి ఇక్కడ కూడా పైపింగ్ వస్తుంది. అంటే ఈ క్లాత్ కంట వర్క్ కూడా కొద్దిగా కలుస్తుంది అనమాట. ఒకసారి చూడండి. ఇక్కడ మనము నెక్ పట్టి క్లాత్ కాకుండా వర్క్ ఒకటే వస్తుంది. మీకు వర్క్తో వచ్చినట్టుగా ఐడియా తెలిసిపోతుందండి. ఇది కూడా మనము ముందు నెక్ ఎంత సన్నంగా పెట్టుకున్నామో అంతే సన్నంగా వచ్చేలా చూసుకోవాలి. ఒక చోట లాము ఒక చోట సన్నము కాకుండా ఒకే లెంత్తో వచ్చేలా చూసుకోవాలండి. అప్పుడే మనకి నీట్గా ఉంటుంది. కొత్త వారు పైపింగ్ వేసేటప్పుడు ఫాస్ట్గా వేయకూడదండి, స్లోగా వేయాలి. తర్వాత మీకు కుట్టి కొలిది మీలోనే ఫాస్ట్నెస్ మీకు తెలియకుండా పెరుగుతుంది. స్టార్టింగ్లోనే ఫాస్ట్గా అయిపోవాలి అన్నట్టుగా కుట్టేస్తే పైపింగ్ సరిగ్గా రాదండి. ఒక చోట లావుగానే ఒక చోట సన్నగానే వస్తుంది. అలా కాకుండా మీరు స్లోగా ప్రతి చోట ఒకే లెంత్ మీద వచ్చేలా చూసుకోవాలి. ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి వర్క్ ఇచ్చారు కదా, ఆ వర్క్ లైన్ వచ్చింది. క్లాత్ ఇక్కడ ఉపయోగించలేదు. నేను క్లాత్ని లోపలికల్లా ఫోల్డింగ్ చేస్తాను. ఫ్రంట్ వైపు మాత్రమే క్లాత్ వచ్చేలాగా మడత పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి లోపటి సైడ్ అంటే మనము నెక్ పట్టిని పైపింగ్ మడత పెట్టేసిన తర్వాత లోపటి సైడ్ ఉండిపోతుంది కదా, దాన్ని ఈ విధంగా డబల్ మడత వేసేసుకుని 1/2 ఇంచ్ వెడల్పు వచ్చే విధంగా మడత వేసేసుకుని లోపలికల్లానే కుట్టు వేసేసుకోవాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ అయితే బాగుంటుంది. మీకు అంటే ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, ఈ రెండో కుట్టు మిషన్ కుట్టు ఇష్టం లేకపోతే ఈ విధంగా మడత పెట్టేసుకుని చేతి పని కూడా చేసేసుకోవచ్చండి. కొంతమంది కస్టమర్స్కి ఈ విధంగా కుట్టు ఇష్టం ఉండదు. అటువంటి వాళ్ళకి నేను చేతి పని చేస్తాను. మీకు బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి. మీరు కనుక వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో వస్తుందండి. చూసారు కదా, నేను రెడీమేడ్ వర్క్ని అయితే కవర్ చేస్తూ సేమ్ ఆది బ్లౌజ్ లాగా నెక్ డౌన్ వచ్చేలాగైతే స్టిచ్చింగ్ చేశాను.